తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. కొత్తగా నూతన ఏర్పడ్డప్పుడు గదే కొత్త ప్రభుత్వానికా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రభుత్వం అప్పుడు మార్పిడి కావాలి మార్పు కావాలి మేము అన్ని మంచిగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 10,000 జీతం చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి సీతక్క మీరు మాట్లాడడం జరిగింది. మాకు చెప్తే మేము అదే మాట మీద ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాం. గత ప్రభుత్వం చేసిన అన్యాయమే మీరు వచ్చి 6 నెలలు అవుతుంది. మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం చేస్తురు, మరి ఏం వండి పెడుతురు, మరి వాళ్ళ జీతాలు ఏంది, వాళ్ళ కష్టాలు ఏంది అని ఏ ఒక్క రోజు కూడా మీరు వచ్చిన 6 నెలల నుంచి ఒక్క రోజు కూడా ఈ స్కూళ్ళ గురించి కానీ మధ్యాహ్న భోజన కార్మికుల గురించి అడగలే, తెలుసుకోలే. ఇప్పుడు 5 నెలల జీతం అట్లే ఉంది, 6 నెలలు బిల్లులు ఉన్నాయి. అకౌంట్ లో 10,000 రూపాయలు వేస్తామని చెప్పేసి అంటే జీతం పెంచుతామని అన్నారా? మరి అన్నారు, పెంచలేదు. ఇప్పుడు ఇక ముందు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన స్కూల్ తర్వాత పెంచుతారా? అదే పెంచాలని కోరుకుంటున్నాము, పెంచుతామని హామీ ఇచ్చారు. మరి మేము ఇన్ని రోజులు చేసి మేము అలసిపోయి మేము చదవకుండా చేస్తున్నాం. మా మనవాళ్ళు మా ఆడుకుంటున్నాం కూడా భయపడి చేస్తున్నాము. మాకు 5 నెలల బిల్లులు రావాలి. మమ్మల్ని గుర్తింపు చేసుకోలేదు మీరు. మరి ఈ బిల్లులు రాంది మేము అంటే ఎట్లా చేస్తాము? మేము ఇవరకే అన్ని అప్పులు తెచ్చి పెట్టినాము. ఈ బిల్లులు రాంది మీరు స్కూల్ స్టార్ట్ అయినాయి అండూరు అంటే మేము ఏడికే చేస్తాము, ఏమండుతాము, ఎట్లా చేస్తాము?